అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మమత. నేను మెడిటేషన్ ట్రైనర్ని. ఈరోజు మనము మెడిటేషన్ చేసేవారికి మెడిటేషన్లో ధ్యానంలో కలిగే కొన్ని రకాల అనుభవాల గురించి మనము తెలుసుకుందాము. మామూలుగా మనకి ఈ అనుభవాలు ఎలా అంటే, ఫస్ట్ మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మనకి ఆలోచనలు అనేవి శూన్యమవుతాయి, అంటే మనస్సు ఖాళీ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఆలోచన లేని స్థితిలో ఉన్న మనస్సు ఉన్నప్పుడు, ఆలోచన లేని స్థితిలో మనస్సు ఉన్నప్పుడు ఆ ఖాళీ అయిన మనస్సు విశ్వశక్తిని గ్రహించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ విశ్వశక్తి మనలో ప్రవేశిస్తుందో అప్పుడు మనకి కొన్ని రకాల ధ్యాన అనుభవాలు జరగడం జరుగుతుంది. ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో ఆ అనుభవాలు ఏంటి, ఏం జరుగుతుంది మెడిటేషన్ చేస్తున్నప్పుడు, మెడిటేషన్లో వచ్చే అనుభవాలు ఏంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో మెడిటేషన్ చేస్తూ ఉంటే మనం ఆ శక్తిని గ్రహించినప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుందంటే, శరీరం అనేది తేలికగా అవ్వడం జరుగుతుంది. అంటే లైట్ వెయిట్ అయిపోతుంది. బాడీ అసలు మనకి ఉందా లేదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫిజికల్ బాడీ ఉందా లేదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. లేదు అని అంటే బాడీలో కొన్ని పార్ట్స్, తల కానీ లేదంటే కాళ్ళు కానీ చేతులు కానీ, ఈ పార్ట్స్ అసలు మనకు ఉన్నట్టు స్పర్శ తెలియదు, ఉన్నాయా లేవా అనే డౌట్ వస్తుంది. సో ఇలాంటి ఒక అనుభవము అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, బాడీ అనేది బరువు ఎక్కుతుంది, చాలా బరువు అయిపోతుంది. కొన్ని క్వింటాళ్ళ ఒక గ్రనైట్ రాయి మన మీద పెడితే ఎంత బరువుగా ఉంటుందో అంత మోయలేని భారంగా మన శరీరం అనేది తయారవుతుందన్నమాట. అది శరీరం మొత్తము అవ్వచ్చు, లేదంటే శరీరంలో కొన్ని పార్ట్స్, కాళ్ళు కానీ చేతులు కానీ తల కానీ బరువుగా అయిపోతాయి అన్నమాట. ఎలా అంటే, ఒక స్పాంజ్ మనం తీసుకొని వాటర్లో వేస్తే ఏం జరుగుతుంది, ఆ స్పాంజ్ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసి బరువుగా అయిపోతుంది. సేమ్ అలాగే ఎప్పుడైతే మన మనస్సు ఖాళీ అవుతుందో ఆ ఖాళీ అయిన మనస్సు విశ్వశక్తిని అనేది అబ్జర్వ్ చేస్తుంది. విశ్వశక్తిని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఈ అనుభవం అనేది జరుగుతుంది, బరువెక్కడం, శరీరం బరువెక్కడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, మనకి కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాము, ఆ మనోశూన్య స్థితిలో మనకి రంగురంగుల కలర్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. అండ్ ఇంకేంటి అంటే, విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తాయి. ధ్యానం చేసినప్పుడు చాలా నొప్పులు వస్తాయి బాడీలో, ముఖ్యంగా వెన్ను భాగంలో చాలా నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ బాడీలో ఎనర్జీ రిసీవ్ చేసుకున్నప్పుడు హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి నాడీమండల శుద్ధి అనేది జరుగుతుంది. మనకి ఏవైతే బ్లాక్స్ ఉంటాయో ఫిజికల్ బాడీలో, ఏవైతే మనకు ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ రూపంలో కానీ బయటికి రావడానికి సిద్ధంగా ఉన్న బ్లాక్స్ ఏవైతే ఉంటాయో, మనం ఆ విశ్వశక్తిని గ్రహించినప్పుడు ఆ బ్లాక్స్ హీలింగ్ అనేది జరిగినప్పుడు విపరీతమైన నొప్పులు రావడం అనేది జరుగుతుంది. కానీ ఆ నొప్పులకి అసలు ఎవ్వరూ భయపడకూడదు. చాలా సహనంగా భరిస్తూ మెడిటేషన్లో కూర్చోవాలి, మెడిటేషన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అక్కడ బాడీ హీలింగ్ అనేది జరుగుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా అక్కడ క్లియర్ అవుతుంది. మెయిన్గా మనకి బాడీలో ఎక్కడైతే హెల్త్ ఇష్యూ ఉంది అని ఉంటుందో ఆ పార్ట్లో ఎక్కువగా పెయిన్ రావడం జరుగుతుంది మెడిటేషన్ చేసినప్పుడు. ఎందుకంటే మనకి ఎక్కడైతే ఎనర్జీ బాడీలో తక్కువగా ఉంటుందో అక్కడ బ్లాక్ క్రియేట్ అవుతుంది. సో ఆ శక్తి ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా శక్తి ఎనర్జీ యొక్క ఫ్లో ఎక్కువగా ఉన్న దగ్గర నుండి తక్కువగా ఉన్న దగ్గరికి ఎనర్జీ అనేది ఎప్పటికీ ఫ్లో అవుతుంది. అది సో ఇప్పుడు మనకి బాడీలో పెయిన్, ఒక దగ్గర ప్రాబ్లం ఉంది అని అంటే అక్కడ శక్తి తక్కువగా ఉందని అర్థం. సో మన బాడీలోకి ఎంటర్ అయిన ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే శక్తి తక్కువగా ఉందో అక్కడికి వెళ్తుందన్నమాట. అంటే ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. సో మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉంది అని అనుకుంటున్నామో అక్కడే మనకి ఎక్కువ పెయిన్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ పెయిన్స్కి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. అది ధ్యానం చేసినంతసేపు మాత్రమే ఆ పెయిన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఉండవు. దీనికి భయపడి మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం కానీ లేదంటే మెడిటేషన్ మానేయడం కానీ చేయాల్సిన పని లేదు. దీన్నే ఈ ధ్యానంలో వచ్చే ఈ నొప్పులను భరించడాన్నే మనకి జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు తితిక్ష అని చెప్పడం జరిగింది. అంటే సహనంతో ఆ నొప్పులను భరించాలి. లేదు అని మనం మెడిటేషన్లోంచి లేచామనుకోండి,
ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది అక్కడికి ఆగిపోతుంది, మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకి నాడీ మండల శుద్ధి అనేది జరగాలి. ఎప్పుడైతే ఆ క్లిన్జింగ్ ప్రాసెస్ అయిపోతుందో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాము. లేదు అని అంటే మనకి ఈ ధ్యానం అనేది మనకి ముందుకు వెళ్ళడానికి ఆ బ్లాక్స్ అనేవి అడ్డుగా ఉంటాయన్నమాట. సో మనం ఎంత ఎక్కువగా సహనంతో కూర్చొని ఆ నొప్పులను భరిస్తామో అది తొందరగా నాడీ మండల శుద్ధి అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నాడీ మండలము అశుద్ధి తక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే నాడీ మండలము క్లియర్గా ఏ బ్లాక్స్ లేకుండా ఉన్న వాళ్ళకి నొప్పులు ఎక్కువగా రావు. సో కొంతమందికి నొప్పులు వస్తున్నాయి అంటారు, కొంతమంది లేవు అంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఆల్రెడీ నాడీ మండలం అనేది క్లీన్గా ఉంది కాబట్టి ఆ పెయిన్స్ లేవు. మనకి నొప్పులు వస్తున్నాయనంటే నాడీ మండలం అనేది క్లీన్జింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పి మనం తెలుసుకోవాలి. బట్ దానికి ఎవరూ భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ అనేది ఊగుతూ ఉంటుంది. అంటే ఫిజికల్ బాడీ కాన్స్టాంట్గానే స్థిరంగానే ఉంటుంది, బట్ మనకి లోపల ఆస్ట్రల్ బాడీ అని ఉంటుంది. సో ఆ ఆస్ట్రల్ బాడీ మూమెంట్స్ అనేవి డ్యాన్స్ చేసినట్టుగా రౌండ్లు తిరగడము, లేదంటే ముందుకి వెనక్కి ఊగడము, సైడ్లకి ఊగడము, ఇలా మనకు తెలుస్తుంది. అది మనం ఫీల్ అవుతాం. బాడీ ఫిజికల్ బాడీయే ఇలా ఊగుతుందా, లేదంటే ముందుకి వెనక్కి ఊగుతుందా అనే డౌట్ మనకు వస్తుంది. బట్ ఫిజికల్ బాడీ అలానే ఉంటుంది. బట్ మన లోపల ఉన్న ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది డ్యాన్స్ చేసినట్టుగా, గిరగిరా తిరిగినట్టుగా, లేదంటే సైడ్లు ఇలా తిరిగినట్టుగా మనకి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక గాలిలో పక్షిలాగా ఎగిరిపోతున్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఎలాంటి వెయిట్ లేకుండా హాయిగా ఇలా గాలిలో ఎగురుతున్న ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే అది సూక్ష్మ శరీరం అనేది బయటికి అక్కడ ప్రయత్నం జరిగింది. సూక్ష్మ శరీరం బయటికి రావడానికి ప్రయత్నం జరిగింది. ఇక్కడ బాడీలో ఇలా ఊగడము, డ్యాన్సులు చేయడం అని అంటే అది బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది అని. సో ఎప్పుడైతే మనకి పక్షిలా ఎగిరినట్టు అనిపిస్తుంది, గాలిలో విహరించినట్టు అనిపిస్తుంది అని అంటే సూక్ష్మ శరీరము బయటికి వచ్చింది అని చెప్పి అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విజన్స్ కనిపించడం, మెయిన్గా ప్రకృతి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కొండలు, కోనలు, సెలయేళ్ళు, అడవులు, ఇలాంటివి దృశ్యాలను మనము చూడడం జరుగుతుందన్నమాట, కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ. సో ఇవి కొన్ని రకాల అనుభవాలు, ధ్యానంలో వచ్చే కొన్ని రకాల అనుభవాలు. ఈ అనుభవాలు నేను చెప్పిన అన్ని అనుభవాలు జరగవచ్చు అందరికీ. లేదు అంటే ఒక అనుభవము, 2 అనుభవాలు, 3 రకాల అనుభవాలు అలా కూడా జరగవచ్చు. అన్ని అనుభవాలు జరగాలని లేదు, ఏవి జరగకూడదు అని కూడా లేదు. 1, 2 అనుభవాలు కూడా జరగవచ్చు. అండ్ మాకు ఏ అనుభవాలు రావట్లేదు, మేము చాలా రోజుల నుండి మెడిటేషన్ చేస్తున్నాము, ఇలాంటివి ఏమి జరగలేదు అని అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన మనసు ఇంకా శూన్యం అవ్వలేదు, మనము ఎనర్జీని రిసీవ్ చేసుకోవట్లేదు. సో మనకి ఆ అనుభవాలు జరగట్లేదు అంటే కరెక్ట్గా మనం శ్వాస మీద ధ్యాస పెట్టి చేయడం లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో అవి అందరికీ రావాలని ఏమీ లేదు, వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. ఎందుకనంటే ఆల్రెడీ మనకి గతంలో అనుభవాలు జరిగిపోయినా కూడా మనకి ఆ అనుభవాలు రావన్నమాట. సో రాలేదు అంటే మెయిన్గా మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనము కరెక్ట్గా అంటే ఇంకా మనము మనోశూన్య స్థితికి చేరుకోలేదు, ఎనర్జీ మనము రిసీవ్ చేసుకోవట్లేదు అని చెప్పి మనము తెలుసుకోవాలి. సో ఇది అండి మెడిటేషన్లో జరిగే కొన్ని రకాల అనుభవాలు. థ్యాంక్ యూ సో మచ్.